హాయ్ అండి. ఇంటి దగ్గర ఏం పని చేస్తున్నా చూపిస్తాండి. చొక్కా వేసుకున్నాను ఏంటనుకుంటున్నారా? ఇంటికాడ ఏం పని చేస్తున్నాం, మా ఆయన గారికి కొన్ని కలగున్నా కానీ ఇంటికాడ ఉన్నా కానీ కుదురుగా ఉండరండి. ఏం పని చేస్తున్నాడో చూపిస్తాను మీకు. చూడండి, గుణపం ఇచ్చుకుని అలా పని చేస్తున్నాడో. కొన్ను నొప్పి అంటున్నాడు అండి. అలాగేనండి చేసేది. చూడండి ఏం పని చేస్తున్నాడో. ఇప్పుడు ఈ పని అంత అవసరం అంటావా బావా? అవసరమేనమ్మా. అవసరం కాకపోతే అలాగే. ఇప్పుడు బేస్మెంట్ వేసి 3 సంవత్సరాలు అయింది. ఊసలు తుప్పు పట్టేస్తున్నాయి. ఏ పోసుకుని గోడ కట్టేస్తున్నాను. మరి కొన్ని నొప్పి చేసేద్దా అంటాగా. మరి ఏం చేస్తాం, అలాగే జాగ్రత్త తీస్తుంటాం. పుడుతుండే తీసేది కానీ మట్టి. అలాగే మరి మనం చేసుకుపోతే వెళ్ళగా మళ్ళీ అక్కడ వానగారి పనికి వెళ్ళాలా. ఆయన గోల ఇచ్చేస్తున్నాడు రా. మళ్ళా కొన్ని నొప్పి చేద్దాం అంటావు. కొన్ని నొప్పి లేదు, ఏం లేదు. మరి ఏం చేస్తాం, మా పని మనం చేసుకోవాలి కదా. హాయ్ అండి. కొంచెం బ్రేక్ తీసుకున్నామండి. ఇప్పుడు పని చేసాం కండి. టీ తాగుతున్నాము. ఇంటి దగ్గర ఏం పని చేస్తున్నా చూసారు కండి. కొంచెం బ్రేక్ తీసుకుని టీ తాగుతున్నామండి. సరే అయితే గమ్మున తాగు టీయా. గవగా తీసేసుకుందాం. టీ తాగుదాం అయితే అయిపోయిందండి. మళ్ళీ కూర్చుని మట్టి తీసేస్తున్నా. ఒక పక్క నుంచి గుణపంతో పొడిసేస్తుంటే కూర్చుని మట్టి తీసేస్తున్నా. మా ఆయన గారు ఎలా పడితే నేను ఇలా కూర్చుని ఇలా తీస్తున్నానండి. ఇప్పుడు బేస్మెంట్ కట్టేటప్పుడు అయితే అండి ఆ బెజ్జాలు పూడ్చలేదండి. ఇప్పుడు ఆ బెజ్జాలు పూడ్చుకుంటున్నామండి. ఇప్పుడు ఎంత ఇబ్బంది అయిపోతుందో కూర్చుని అలా మట్టి తీయవలసి వస్తుంది. మొత్తం పై పక్క అయితే ఇంకా 3 బెజ్జాలు ఉన్నాయండి. ఈ 3 బెజ్జాలు తీస్తే అయిపోతాయండి. కింద పక్క కూడా తీసేసాము. పొడువు ఇంకా పొడువు సరిగ్గా పొడువు. నేను తీస్తాను జాయిగా పొడువు. ఆయన గారు అలా గుణపంతో పొడితేనే అలా మట్టి లాగేసుకుంటున్నాయండి. మా ఆయన గారు చెప్పినా కానీ వినుకోకుండా అలాగే పని చేసేస్తున్నాడు. కూలోళ్ళు పెట్టుకోవడం ఎందుకండి, మా పని ఇలా చేసేసుకోవడం మాకు అలవాటేనండి. పొలాల పనులు చేసుకుంటాం కండి, ఇలా పారలతో పని చేసుకోవడం మాకు అలవాటే. నేను చిన్నప్పుడు కాడి నుంచి పొలం పనులు నాకు అలవాటేనండి. అందుకే అలా పారతో అలా పని చేసుకుంటున్నాను. చెప్తానే అనుకోకుండా పని చేస్తున్నారని నేనే జాయిగా గుణపంతో పొడుచుకుంటా జాయిగా మట్టి అయితే లాగేసుకున్నామండి. మొత్తం చుట్టూరు మట్టి తీస్తాం అయితే అయిపోయిందండి. చూడండి, చుట్టూరు మట్టి తీసేస్తాం అయిపోయింది. ఆయన కోత మిషన్లోకి వెళ్ళేవాడండి. నేను ప్రతి సంవత్సరం నేనే సేదం చేసేదాన్ని. ఈ సంవత్సరం ఇద్దరం సేదం చేద్దాము, ఈ చుట్టూరు బేస్మెంట్ ఈ బెజ్జలై పూడ్చేద్దాము అనేసి అన్నారండి. అందుకే అడ్వాన్స్ 50,000 తీసుకున్నామండి ఇద్దరి మీద. తీసుకుని ఈ సంవత్సరం సేదం చేసి ఈ బేస్మెంట్కి బెజ్జలై పూడ్చేసి స్తంభాలు కట్టేద్దాము అన్నారండి. స్తంభాలై కట్టి క్లాత్ కట్టుకుందాం చుట్టూరు అనేసి అనుకుంటున్నామండి.